బాబోయ్! కుర్రోళ్ళందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగానే ఉన్నాను ఇక్కడ. మీరు బాగుంటే నేను బాగుంటాను. కానీ ఈరోజు మీ దృష్టిలోకి తెచ్చింది ఏంటంటే, ఈరోజు నిజంగా హైలైట్ అంటే నిజంగా మామూలు హైలైట్ కాదు. ఇది ఎట్లా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. అంత ఆనందంగా అనిపిస్తుంది. కానీ ఏంటని చెప్పేసి అంటే నిజంగా కొయ్యేటోళ్ళు మంచోళ్ళు. నిజం చెప్పాలంటే ఇంత మంచోళ్ళు ఏంటున్నాడు ఏంట్రా ఈడు అని చెప్పేసి అనుకుంటున్నారేమో. నిజంగా హైలైట్ తెలుసా. అదే మన ఊర్లో కనుక మనం వేస్ట్ అయిపోతే బయట డస్ట్బిన్లో కానీ రోడ్డు పక్కన పడేస్తాం. ఇట్లా అలా కాదు, వేస్ట్ అయిపోతుంది. భోజనం విలువ తెలిసిన వాళ్ళు మాత్రమే ఇలా చేస్తారు అనేది నాకు ఇప్పుడు అనిపిస్తుంది. నిజంగా బయట నుంచి మా ఫ్రెండ్ వచ్చాడని చెప్పేసి నేను నార్మల్గా బయట వాడితో మాట్లాడుతుంటే అసలు ఏం జరిగింది ఏంటనేది మీరు వీడియోలో చూడండి. ఇంకోండి, నేను మా ఫ్రెండ్ వచ్చాడని చెప్పేసి నేను వాడితో మాట్లాడుతుంటే పిలిచి ఇంకో ఇవి ఇచ్చాడనమాట. ఇవి ఇచ్చాడు. ఏంటని చెప్పేసి అనుకుంటున్నారు. అవి నాకు తెలీదు. ఓపెన్ చేస్తాను చూడండి. నిజంగా హైలైట్ కదా. అవన్నీ ఇచ్చాడు అనమాట. అసలు నేను షాక్. అసలు ఫస్ట్ టైం ఏమో మా వాడితో నేను అడుగుతున్నాను, ఏంటన్నా ఏంటి, అరే నీకు ఇప్పుడే తెచ్చావు కదా, నీకు తెలియదురా అని చెప్పేసి అన్నాడు. నిజంగా హైలైట్ కదా. మరి కొయ్యేటోళ్ళు ఎంత మంచోళ్ళు, భోజనం విలువ తెలిసిన వాళ్ళు కదా. ఇంకోండి ఏమేమి ఇచ్చారు చూడండి. నూడిల్స్, ఇంకా ఇచ్చారు. ఒకటే అనుకుంటున్నారండి, నూడిల్స్ ఒకటి, బిర్యానీ ఒకటి, ఇంకా ఇది సంథింగ్ నాకు తెలియదు మరి. ఇదైతే ఏంటో మరి. ఇదైతే మీకు తెలిస్తే కామెంట్ పెట్టండి. కానీ హైలైట్ కదా. మీరేమనుకున్నారో మెసేజ్ పెట్టండి.